హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో లాంగ్వేజ్ ల్యాబొరేటరీ గురించి తెలుసుకుందాం. ఓకేనా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ టీచింగ్ లెర్నింగ్లో లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఎట్లా ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. ఓకేనా? A language laboratory is a special audio or audio-visual facility used to help students learn and practice a language through listening and speaking activities. ఇది ఏంటి అంటే ఒక స్పెషల్ ఆడియో ఆర్ ఆడియో విజువల్ ఫెసిలిటీ అనమాట. ఎవరికి? పిల్లలకి. యూజ్డ్ టు హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ అ లాంగ్వేజ్. వాళ్ళు ఆ ఫెసిలిటీ ద్వారా అంటే ఆడియో విజువల్స్ ఫెసిలిటీ ద్వారా పిల్లలు లాంగ్వేజ్ని నేర్చుకుంటారు త్రూ స్పీకింగ్ అండ్ లిజనింగ్ యాక్టివిటీస్ ద్వారా పిల్లలు లాంగ్వేజ్ని నేర్చుకుంటారని చెప్తున్నారు. ఓకేనా? ఇట్ యూజువలీ హ్యాస్ ఏ టీచర్ కంట్రోల్ సిస్టమ్, స్టూడెంట్ బూత్స్, హెడ్ఫోన్స్ అండ్ మైక్రోఫోన్స్ allowing students to listen to and practice ఇంగ్లీష్ ఇండివిజువల్లీ. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ మనకు ఏమేమి ఉంటాయంటే లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో టీచర్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అంటే టీచరు ఒక ప్లేస్లో ఉండి ఆ సిస్టమ్స్ అన్నిటి కంట్రోల్ చేయగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ బూత్స్ అంటే ఏంటంటే ఇట్లా కంపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్, ఇట్లా స్టూడెంట్ బూత్స్ అంటాం మనం వీటిని. హెడ్ఫోన్స్ ఒక ఈచ్ స్టూడెంట్కి హెడ్ఫోన్స్ ఉంటాయి. నెక్స్ట్ మైక్రోఫోన్స్ అంటే ఏంటి? మైక్. ఓకేనా? అలౌవింగ్ స్టూడెంట్స్ టు లిజన్ అండ్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఇండివిజువల్లీ. పిల్లలు ఇంగ్లీష్ని ఇండివిజువల్గా నేర్చుకోగలుగుతారు, ప్రాక్టీస్ చేయగలుగుతారు అనమాట ఈ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ద్వారా. ఓకేనా? ఇక్కడ చూడండి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇంప్రూవ్స్ లిజనింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్. లిజనింగ్ ఇంకా ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్ క్యాన్ లిజన్ టు కరెక్ట్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ త్రూ హెడ్ఫోన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్ రిపీటెడ్లీ. ఇప్పుడు వాళ్ళకి హెడ్ఫోన్స్ ఉన్నాయి. ఆ హెడ్ఫోన్స్లో వాళ్ళు కంప్యూటర్ అయితే ఉంది కదా, అది ఎట్లా అంటే వాళ్ళకు ఒక ఇన్పుట్ని ఇస్తుంది అనమాట. సమ్ లైక్ లిజనింగ్ యాక్టివిటీ లాగా. ఇప్పుడు అది ఎట్లా మన ఎప్పుడు కరెక్ట్ ప్రొనౌన్సియేషనే ఇస్తుంది కాబట్టి అట్లా లిజనింగ్ ద్వారా ఆ ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళు దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తారు పిల్లలు. ఓకేనా? ఆ సిస్టమ్ నుండి వచ్చే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ని వింటూ దాన్ని అట్లాగే కరెక్ట్గానే స్పెల్ చేసి నేర్చుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎంకరేజెస్ స్టూడెంట్స్ టు స్పీక్. ఇప్పుడు క్లాస్లో అందరూ ఒకేలాగా ఉండరు పిల్లలు. కొంతమంది ఏమో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది, కొంతమంది షై ఫీలింగ్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే షై పిల్లలకి ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్ బూత్స్ ఉన్నాయి కదా, స్టూడెంట్ ఇండివిజువల్గా ఉంటారు అక్కడ. స్టూడెంట్ కెన్ ప్రాక్టీస్ స్పీకింగ్ త్రూ దేర్ ఓన్ మైక్రోఫోన్స్ వితౌట్ ఫీలింగ్ ఎంబరాస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోల్ క్లాస్ మొత్తంలో ఉండి మాట్లాడడం కాకుండా ఆ ఒక ప్లేస్లోనే ఉంటూ వాళ్ళ మైక్రోఫోన్లోనే వాళ్ళు స్పీక్ చేస్తూ నేర్చుకుంటారు అనమాట, మాట్లాడుతూ. నెక్స్ట్ రెడ్యూసెస్ మిస్కమ్యూనికేషన్. డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్ త్రూ హెడ్ఫోన్స్ అండ్ ప్రొవైడ్స్ క్లియర్ అండ్ ఫోకస్డ్ లెర్నింగ్. ఇక్కడ ఏంటంటే సౌండ్ హెడ్ఫోన్స్ ద్వారా వస్తున్నాయి కాబట్టి మనకు క్లియర్ ఇంకా ఫోకస్డ్ లెర్నింగ్ ఉంటుంది అనమాట. ఎట్లాంటి మిస్కమ్యూనికేషన్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ డెవలప్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయితే అంటున్నారు. స్టూడెంట్స్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ టు లిజన్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ రాదర్ దాన్ ఓన్లీ లెర్నింగ్ గ్రామర్ ఆర్ రీడింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి మంచి మంచి యాక్టివిటీస్ ఉంటాయి, లిజనింగ్ అండ్ స్పీకింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓన్లీ టెక్స్ట్ బుక్ మీదనే డిపెండ్ అవుతూ టెక్స్ట్ బుక్ గ్రామర్ నుండే లాంగ్వేజ్ నేర్చుకోవాలి అట్లా కాకుండా అక్కడ లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో వాళ్ళకి వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. స్పీకింగ్ యాక్టివిటీస్ కానీ, లెర్నింగ్ యాక్టివిటీస్ కానీ అట్లా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ మేక్స్ లెర్నింగ్ ఇంట్రెస్టింగ్. లెర్నింగ్ అనేది ఏమవుతుంది అక్కడ? ఇంట్రెస్టింగ్. అంతే కదా, ఇప్పుడు నార్మల్గా మనం క్లాస్లో ఉండి ఒక టీచర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకి ఎట్లా ఉంటుంది అట్లా కాకుండా మనం ఇట్లా ల్యాబొరేటరీకి వెళ్ళి మనం ఒక హెడ్ఫోన్ పెట్టుకొని మనం ఒక మైక్ ఉండి మనం ఆ స్పీకింగ్ని వింటూ మనం ప్రాక్టీస్ చేస్తుండడం ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. మనం కొంచెం లైవ్లీగా ఫీల్ అవుతాం, కొత్తగా ఫీల్ అవుతాం. ఓకేనా? ఏమైతే లెర్నింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతాం అప్పుడు. ఆడియో విజువల్ యాక్టివిటీస్ బ్రింగ్ వెరైటీ టు ద క్లాస్ రూమ్ అండ్ రెడ్యూస్ బోరింగ్ టీచర్ సెంటర్డ్ వర్బల్ టీచింగ్. ఓకేనా? బోరింగ్ క్లాసెస్ కాకుండా ఇది కొంచెం స్పెషల్గా వెరైటీగా మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది పిల్లలకి. సపోర్ట్స్ ఇండివిజువల్ లెర్నింగ్. ఓకేనా? ఇండివిజువల్ లెర్నింగ్ని సపోర్ట్ చేస్తుంది ఇది. స్టూడెంట్స్ క్యాన్ ప్రాక్టీస్ అకార్డింగ్ టు దేర్ ఓన్ పేస్ అండ్ ఎబిలిటీ వైల్ ద టీచర్ క్యాన్ మానిటర్ దేర్ ప్రోగ్రెస్ అండ్ గివ్ ఇండివిజువల్ ప్రోగ్రెస్. ఓకేనా? ఇక్కడ పిల్లలు ఏంటంటే మనల్ని ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు, మనల్ని ఒకరు చూస్తున్నారు అన్న ఫీలింగ్ ఉండదు. ఓకేనా? వాళ్ళు ఇండివిజువల్గా ఎవరి బూత్లో వాళ్ళు ఉంటారు, కాకపోతే వాళ్ళ ఓన్ పేస్లో వాళ్ళు నేర్చుకుంటారు.
ఆ ప్రోగ్రెస్‌ని టీచరు అబ్జర్వ్ చేయగలుగుతారనమాట. ఎందుకంటే టీచర్ కంట్రోలింగ్ మానిటర్ కదా మొత్తం. టీచర్ కంట్రోల్ ఉంటది అన్ని సిస్టమ్స్ మీద. ఓకేనా. అట్లా టీచర్‌కి గూడా వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా నడుస్తుంది, ఏంది అని తెలుసుకోగలుగుతది. ఇండివిడ్యువల్ ఫీడ్‌బ్యాక్ గూడా ఇవ్వగలుగుతది టీచర్. ఓకేనా. పిల్లలకేందంటే మనల్ని ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది మనం చెప్పేది వింటున్నారు అని భయం ఉండదు వాళ్ళకి. ఓకేనా. కాకపోతే టీచర్‌కి ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ లోపల ఎంత ప్రోగ్రెస్ ఉంది, నేర్చుకుంటున్నారా, నేర్చుకుంటలేరా ఇవన్నీ టీచర్‌కి తెలుస్తది. ఓకేనా. నెక్స్ట్ ఇన్ సింపుల్ వర్డ్స్, a language laboratory gives students a safe space to listen, practice, speak English, helping them gradually become more confident communicators. ఇదేంటంటే సేఫ్ స్పేస్ అనమాట పిల్లలకి. ఎందుకు? ఇంగ్లీష్ వినడానికి, ప్రాక్టీస్ చేయడానికి, మాట్లాడడానికి. ఇట్లా రోజు జరుగుతుంటే ఏమైతది పిల్లలకి, వాళ్ళు మంచి కాన్ఫిడెంట్ కమ్యూనికేటర్స్‌గా తయారవుతారు పిల్లలు. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. Imagine a student who is afraid to pronounce an English word in front of 40 classmates. In a language lab, the student puts on headphones, listens to the correct pronunciation, and speaks into the microphone and practices again embarrassed. Without feeling embarrassed. This is one of the biggest advantage of the language laboratory. ఓకేనా. ఇప్పుడు ఒక పిల్లలకి మనం ఒక వర్డ్ ఇచ్చినాం, లేకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చినాం. అది వాళ్ళు అందరి ముందు చదవలేకపోతారు. ఎందుకంటే కొంచెం హార్డ్ ఉండొచ్చు, కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు అట్లా. అదే లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో ఏంటి, వాళ్ళ దగ్గర ఎవ్వరు ఉండరు. వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఆ ప్రొనౌన్సియేషన్ వినిపిస్తది హెడ్‌ఫోన్స్ ద్వారా. ఆ ప్రొనౌన్సియేషన్‌ని వాళ్ళు స్పీకింగ్ చేస్తూ నేర్చుకుంటారు. ఎందులో మైక్రోఫోన్‌లో చెప్తూ నేర్చుకుంటారు. అది ఇండివిడ్యువల్‌గానే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఎంబరాస్ ఫీలింగ్ అనేది ఉండదనమాట. ఓకేనా. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వాళ్ళు ఇండివిడ్యువల్‌గా వాళ్ళ ఓన్ స్పేస్‌లో నేర్చుకుంటారు. ఓకేనా. ద ఫస్ట్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ గ్రెనోబుల్ ఇన్ 1908. 1908లో యూనివర్సిటీ ఆఫ్ గ్రెనోబుల్‌లో ఫస్ట్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. ఎక్కడ? గ్రెనోబుల్ 1908. అర్థమైంది కదా మీకు లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అంటే ఏంటి అని. ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు నా టీచింగ్లో ఏదన్నా ఫాల్ట్ ఉంది, ఏదైనా మిస్టేక్ ఉంది, మీకు ఏదైనా నచ్చట్లేదు అంటే అవి కూడా నాకు చెప్పండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.